Washi, oh washi, washi, oh washi, Yamanos, Kurasto, Akawa, Sakira, Magatsu. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ యూనివర్స్. సో ఇప్పుడే నేను ఓజీ సినిమా చూసి వచ్చాను, దాని గురించి చెప్పమంటాను. అందుకన్నా ముందు మీరు ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ తగ్గించుకుంటే మంచిది. అదే ఈ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో అందులో సినిమాలో చూపిస్తారు కదా, సో అలాగే సబ్స్క్రైబ్. సో ఇది నార్మల్ అయితే ఏమనుకోకండి, పట్టించుకోకండి పైగా. సో యా, కమింగ్ టు ద పాయింట్, నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, సుజిత్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. నేనైతే బయటకు వచ్చేసరికి వా ఏమైనా మూవీ చూసాను అబ్బా అని ఫీల్ నాకైతే వచ్చింది. సో మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్ నాకు మెన్షన్ చేయండి, ఓకే? అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ మూవీలో సీన్స్ ఎలాంటివి అంటే మాస్ ఎలివేషన్ సీన్స్, ఊరల్ లెవెల్ అంటే ఇప్పటిదాకా మనం చూడలేదు. అండ్ సుజిత్ ఆల్రెడీ పవన్ సార్ ఫ్యాన్ కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా తను ఎలాగైతే చూడాలనుకున్నారో పవన్ సార్ని అలాగైతే చూపించారు మనకి. అండ్ మనం చూసినప్పుడు నాకైతే థియేటర్ ఫెస్ట్ లాగా అనిపించింది. అండ్ మీరు కనుక పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి మూవీని. నెట్ఫ్లిక్స్లో వస్తుంది, నో డౌట్ ఇన్ దట్. నెట్ఫ్లిక్స్లో వస్తుంది ఒక 1 month తర్వాత, కానీ మీరు థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మీరు థియేటర్కి వెళ్తేనే ఒక మజా అలాంటివి అన్నీ ఉంటాయి. లేదా మీకు మరి సజానే పెద్ద మాట అన్నాడు సరాడు. ఓకే, సో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, యాక్టింగ్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ మై ఫేవరెట్ ప్రియాంక అరుల్ మోహన్. స్క్రీన్ స్పేస్ చాలా చిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 20-30 minutes ఉంటుంది తను, కానీ తను ఇచ్చిన రోల్ క్యారెక్టర్ని చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ నాకైతే నచ్చింది. బట్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, ఫుల్ మూవీ తనకు ఉండదు. సో బట్ యా, ఓవరాల్లీ లైక్ తను ఏదైతే చేసిందో ఆ క్యారెక్టర్ జస్టిఫికేషన్ అయితే అయ్యింది అండ్ రిజిస్టర్ కూడా అయ్యింది. ఒక 20-30 minutes ఉంటుంది, బట్ ఓవరాల్లీ ఇట్స్ గుడ్. అండ్ కమింగ్ టు ది డైరెక్షన్, చెప్పాను కదా, ఆ మాస్ ఎలివేషన్ సీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీన్ కానీ, లేదా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ చేస్ సీన్స్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. అవన్నీ అయితే వేరే లెవెల్ ఉంది. అంతకుమించి చెప్పను నేను, అంతకుమించి చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. అండ్ సినిమాటోగ్రఫీ బై రవిచంద్రన్ సార్ టాప్ నాచ్. అసలు మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు, అలా ఉంది మూవీ అయితే. రివ్యూస్, సో రివ్యూ అనేది ఒక పర్సనల్ ఒపీనియన్. సో మీరు నెగిటివ్ రివ్యూస్ చూసి ఈ మూవీకి వెళ్ళకండి, మీకు ఖచ్చితంగా వెళ్ళండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు బయటకు వచ్చేసరికి మీకు అబ్బా ఏముందబ్బా మూవీ అనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ అంటే మీకు ఈ గ్యాంగ్స్టర్ మూవీస్ లేదా వైలెన్స్ మూవీస్ నచ్చితే గనక మీరు వెళ్ళండి, మీకు నచ్చుతుంది, అది నా గ్యారంటీ. సో యా, ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంకేం మర్చిపోయినా, కమింగ్ టు అవర్ బీజిఎం బై తమన్ అన్న. తను మనకి ఆల్రెడీ మనం మీమ్స్లో రీల్స్లో చూసే ఉంటాం. ఈ మూవీ తమిళం వాళ్ళకి మెసేజ్ ఇస్తుంది, ఆన్సర్ చెప్తుంది అన్నిటికీ అని. సో డెఫినెట్లీ ఆన్సర్ చెప్పిందనే నేను అనుకుంటున్నాను. అండ్ బీజిఎం అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా సెట్ కూడా అయింది. అండ్ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి నేను చూసేటప్పుడు మూవీ. సో అదైతే ఉంది. అండ్ ఇందులో ఏంటంటే కొన్ని సీన్స్లో ఆ మెమరీగా లైక్ ఒక వండర్ఫుల్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ బాగుంటుంది. అండ్ వేరే ఓజీ సాంగ్స్ కానీ అన్నీ వేరే లెవెల్. ఇందులో మధ్యలో నా సౌండ్ ట్రాక్ కూడా యాడ్ చేస్తాను, వినండి, మీకు నచ్చుతుంది. అంటే నేను ఓన్గా మృదంగంలో ప్లే చేసింది, అదే యాడ్ చేస్తాను చూడండి. అది ఎలా ఉంటుందంటే, సో నచ్చిందని అనుకుంటున్నా. సో నా రేటింగ్ వచ్చేసరికి ఈ మూవీకి 3.75 out of 5. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ మూవీస్. అసలు అంటే మీరు చూసిన అది క్వాలిటీ ఉండదు అండ్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. మీరు ఎలా చూస్తారు నాకైతే తెలియదు. నేనైతే అసలు పైరసీ మూవీస్ అసలు చూడను.
చూసినా కానీ నాకంత ఐ డోంట్ ఫీల్ లైక్ ఏదో మూవీ చూసానా లేదా అని కూడా నాకు అనిపించదు. సో నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళే చూస్తాను. సో అందరినీ అలాగే మీరు థియేటర్కి వెళ్ళే చూడండి అని చెప్పలేను నేను, డ్యూ టు సమ్ బడ్జెట్ ఇష్యూస్. బట్ యా, మీరు కనుక ఈ మూవీ చూడాలనుకుంటే థియేటర్స్కి వెళ్ళే చూడండి, ఎందుకంటే మీకు నచ్చుతుంది, నా గ్యారంటీ అది. సో ఈ రోజుకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్.